లంకంతా కాలిపోయింది. 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకి చేరిపోతున్నారు. హనుమ వచ్చేస్తున్నాడు. అదిగో పెద్ద ధ్వని, మహానుభావుడు వస్తున్నాడు. ఎర్రటి ముఖం కనపడుతోంది. మహానాదం ఒకటి చేశారు హనుమ. పెద్దవాడు జాంబవంతుడిని అడిగారు, సీతమ్మని చూసినట్టా చూడనట్టా అంటే జాంబవంతుడు అన్నాడు, హనుమని ఉద్దేశించి నమస్కరించి ఒక కార్యం అప్పజెప్పిన తరువాత అవకపోవడం అన్నది. మహానుభావుడు అంతటి మహానాదం చేశాడంటే సీతామాత దర్శనం అయిపోయింది. అందుకే అంత నాదం చేశాడన్నారు. ఒక్కసారి కిందకి దిగి చూడబడెను సీతమ్మ అన్నారు. సీతమ్మ అని ముందన్నారనుకోండి, చూశాను అంటారో చూడలేదు అంటారో అని విపరీతమైన రక్తపోటుతో ఉన్నాయి ఆ వానరాలు. అందుకని చూడబడెను సీతమ్మ అన్నారు. అంతే. ఆ వానరాలన్నింటికీ సంతోషం వచ్చేసింది. హనుమ ముక్కట్టుకునేవాళ్ళు, మూచెట్టుకునేవాళ్ళు, కాళ్ళట్టుకునేవాళ్ళు, చేతులట్టుకునేవాళ్ళు, నమస్కారం చేసేవాళ్ళు, పళ్ళట్టుకొచ్చారు, కాయలట్టుకొచ్చారు, స్తోత్రం చేసేవాళ్ళు, పళ్ళెట్టేవాళ్ళు. పొంగిపోయారు ఆయన్ని చూసి. మహానుభావ, నువ్వు పుట్టడం వల్ల వానర జాతిలో వానర జాతి పరువు ప్రతిష్టలు ఇనుమడించాయి. రామకార్యంలో సీతా దర్శనమైంది వానరులకే అన్న ఖ్యాతి మనకి దక్కిందన్నారు.